श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा साई
साई बाबा 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 साई
बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनी शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 41వ అధ్యాయం, నిన్నటి తరువాయి. అప్పుడు బాబా కనుబొమ్మలు ముడిచి ఇటు అటు చూచి దేవు వైపు దృష్టి సారించి అతనిని గట్టిగా కోప్పడ్డారు. నీవే మోసగాడివి. ఇప్పుడు నీవు తప్ప పాతగుడ్డం దొంగలించడానికి ఎవరు వస్తారు? నీవే దొంగవని అనుకుంటున్నా. ఇక్కడికి రావడం ఇలా దొంగతనం చేయడానిక? నల్లటి వెంట్రుకలు తెల్లవైపోయినాయి. చెడు అలవాట్లు అసలు పోలేదు. నిన్ను కోస్తాను, గొడ్డలతో నరుకుతాను, చంపేస్తాను. నా చేతుల నుండి ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోయినా అక్కడ కూడా వచ్చి నిన్ను చంపేస్తాను. ఇంటి నుండి షిరిడికి రావడం దొంగతనం చేయడానిక? ఇదిగో నీవు తిరిగి తీసేసుకో, నా పాతగుడ్డ ముక్క తెచ్చివు అని అంటూ సాయిబాబా కోపంతో ఎర్రబారిపోయారు. తిట్లను శాపాలను కురిపించారు. తల్లిని తండ్రిని ఉద్ధరించేలా తిట్టారు. కోపంతో అగ్గిలా మండిపడ్డారు.
సాయినాథులు అలా కోపడుతుంటే దేవు ఆ లీలను ఆశ్చర్యంగా చూస్తూ ఊరికే నిలబడిపోయాడు. అక్కడ దేవు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు దెబ్బలు తినే వంతు వచ్చినట్లుంది. ఈ విశ్వరూప సందర్శనం ఎంత అందమైంది అని తనలో తలచి ఆనందించాడు. ఒంటరిగా బాబా చేతిలో చిక్కాను. సట్కా తీసుకుని కొడతారేమో కూడా. వారికి తోచినట్లుగా చేయని అని అనుకున్నాడు. కానీ ఆ చింకిగుడ్డ విషయం ఏంటో దేవికి ఏం అర్థం కాలేదు. పో ఇక్కడి నుండి వెళ్ళిపో అని బాబా అనగానే దేవు మెల్లగా మెట్ల దగ్గరకు వచ్చాడు. నేను చింకిగుడ్డలోని అంతరార్థాన్ని తెలుసుకోగల సమర్థుణ్ణి కాను, కానీ సాయి కృప కలిగినప్పుడు దానిని సోదరు మనవి చేస్తాను. ఒక పావు గంట గడిచాక దేవు బాబా ఇంటికి వెళ్ళాడు. బాబా యొక్క తిట్లు కేకలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. పైకి ఎందుకు వచ్చావని అడిగారు. ఇక వెళ్ళు, వాడాకు వెళ్ళు అని చెప్పగా వారి ఆజ్ఞను శిరసావించి వారి చరణాలకు నమస్కరించి వాడాకు వెళ్ళాడు. జరిగినట్లుగా విషయాన్నంతా యథార్థంగా జోగుకు బాలక్రామ్కు మనవి చేశాడు. అరగంట గడిచాక మళ్ళీ తిట్లు, శాపాలు, కేకలు. తర్వాత 4-5 గంటల సమయం అప్పుడు బాబాయే భక్తులను పిలవనంపారు. దేవు కూడా అప్పుడు అక్కడికి వచ్చి అందరితో కూర్చున్నాడు. ముసలాడి మనసు నొచ్చుకున్నట్లుంది అని శ్రీ సాయి అన్నారు. చింకిగుడ్డ కథ మాటేమిటో గాని అతనిని తిట్లతో బాగా గాయపరిచాను. కానీ అతడు దొంగిలించాడు కదా, మరి గత్యంతరం లేక అనకుండా ఉండలేకపోయాను. అల్లా అంతా చూస్తాడు, అతనిని అల్లాయే బాగు చేస్తాడు అని చెప్పి క్షమాశీలైన శ్రీ సాయి, తమ్ముడు దక్షిణనిస్తావా అని అడిగారు. ఎంత తీసుకురాను అని దేవు అడిగితే 12 తీసుకుని త్వరగా రా అని చెప్పారు. దేవు వద్ద నోట్ల కాగితాలు కానీ చిల్లర రూపాయలు దొరకలేదు. ఆ విషయాన్ని బాబాతో చెప్పగా, పోనీలే, నాకు ఇప్పుడు అవసరం లేదు. ఉదయం నీవు 2 సార్లు ఇచ్చావు కదూ, నాకు అది గుర్తు లేదు అని అన్నారు. అయినా దేవు రూపాయలు తెచ్చి బాబాకి ఇచ్చి వారి పాదాలకు వందనం చేశాడు. అప్పుడు బాబా ఏమన్నారో వినండి. ఏరా, నీవేం చేస్తున్నావు అని దేవుని ప్రశ్నించారు. ఏం లేదు అని చెప్పగా, నియమంగా గ్రంథాన్ని పఠించు అని దేవుకు ఆజ్ఞాపించారు. వెళ్ళి వాడాలో కూర్చొని నిత్యం నియమంగా గ్రంథాన్ని పఠించు, నీవు చదువుతూ భక్తిగా అందరికీ అర్థాన్ని తెలియజేస్తూ ఉండు అని చెప్పారు. నీకు చక్కటి జరీశాలను ఇవ్వడానికి నేను ఇక్కడ కూర్చుని ఉండగా చింకి గుడ్డను దొంగిలించడానికి ఎందుకు పోతావు? నీకు ఈ దొంగతనపు అలవాటు ఏమిటని అడిగారు. గ్రంథాన్ని పఠించు అని సాయి నోటి నుండి వచ్చిన మాట దేవుకు మనసులోని మాట అర్థమై అత్యంత ఆనందం కలిగింది. బాబా ఆజ్ఞానుసారం దేవు ఆ రోజు నుండి నిత్యం జ్ఞానేశ్వరిని పఠిస్తూ అర్థాన్ని తెలియజెప్పను ఆరంభించాడు. నా కోరిక ప్రకారం బాబా ఆజ్ఞ లభించింది. దానితో నా చింత వదిలింది, ప్రతిజ్ఞ నెరవేరింది. ఇక నుండి జ్ఞానేశ్వరిని చదివితే పారాయణంలో నియమం ఏర్పడుతుంది. ఇప్పుడు నేను గురు ఆజ్ఞాబద్ధుడను. ఇక జ్ఞానేశ్వరుడు నాకు ప్రసన్నమైనట్లే. ఇంతవరకు జరిగిపోయింది పోని, ఇక ముందు శ్రద్ధాపూర్వకంగా పఠిస్తాను. నా మనసే నాకు సాక్షి. ఆ పైన సాయి ఆజ్ఞ ప్రమాణం. ఆజ్ఞాబలంతో ఇక మీద నా గ్రంథపారాయణ నిర్విఘ్నంగా జరుగుతుంది. బాబా, మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. అనన్య భావంతో శరణుదొచ్చిన ఈ బిడ్డను మీ ఒడిలోనికి తీసుకుని నాతో చదివించండి. చింకిగుడ్డవు ఏమిటో నాకు అర్థమైంది అంటే నేను బాలకరామ్ని అడగడం అది బాబాకు నచ్చలేదు. కనుకనే బాబా కోప్పడ్డారు. ఉపాసన గురించి, పరబ్రహ్మ చింతన గురించి నీకు బాబా ఎలా బోధించారు అని నేను బాలకరామ్ని అడగడం బాబాకు అసలు నచ్చలేదు. ఆ విషయాలన్నీ తెలియజేయడానికి నేను ఇక్కడ తత్పరతతో ఉండగా ఇతరులను అడగడం ఎందుకు అని వారు నన్ను బాధ పెట్టారు అని అనిపిస్తుంది. బాధించడం అన్న మాట కఠినంగా ఉంది. భక్తుల కోసం ప్రేమను గురిపించే బాబా కలలో కూడా భక్తుల బాధను చూడలేరు. బాబాకు బాధించడం అనే మాట వర్తించదు. నన్ను వారు బాధ పెట్టలేదు, నాకు నేర్పించారు. నీ మనసులోని కోరికలను నేను స్వయంగా తీర్చాలి, కనుక ఎప్పుడూ దొంగిలించాల్సిన పని లేదు. సాయిబాబా పైకి క్రోధం ఆవేశించినట్లు కనిపిస్తారు, లోపల ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటారు. పైకి సంతాపంతో బాధపడుతున్నట్లు కనిపించినా వారు లోపల సంతృప్తితో ఆనందంగా ఉంటారు. లౌకిక రీత్యా పైకి కోపాన్ని చూపించినా లోపల పరమానందంలో ఉంటారు. అటువంటి సాయి లీలా వైభవాన్ని గానం చేయడానికి ఎంతో భాగ్యం ఉండాలి. తమ స్వార్థాన్ని సాధించుకోవాలని తపన పడేవారు తమ శ్రేయస్సుని అభిలషిస్తారు. కనుక తిట్లను పుష్పవృష్టిలా భావిస్తారు. కర్ణ కఠోరంగానూ అశ్లీలంగా ఉన్న మాటలు దేవు మనసును విచలితం చేయలేదు. ప్రేమతో నిండిన అతని మనసుకు పూలతో కొట్టినట్లు అనిపించింది. ఆవు పొదుగు బాగా పాలతో నిండి ఉన్నా ఆ పాలు భాగ్యవంతులకే లభిస్తాయి. జోరీగులు పొదుగు వద్దనే ఉంటాయి, కానీ వానికి మురికి రక్తమే ప్రాప్తి. కమలాలున్న సరోవరంలో కప్పలు ఉంటాయి, కానీ ఆ కమలాల మకరందాన్ని తుమ్మిదలు దోచుకుంటే దౌర్భాగ్యపు కప్పలకు బురదయే ఆహారం. తుమ్మిదల భాగ్యానికి అంతులేదు. అట్లే మీరు భాగ్యవంతులు. మనం పరస్పరం కలుసుకున్నాం. మీకు తోచిన వారిని అడగండి, మీ సంశయాలను తీర్చుతాను అని సాయి చెప్పారు. నా మొండితనాన్ని చూడండి. బాబా స్వయంగా చదువు అని చెప్పే వరకు జ్ఞానేశ్వరి గ్రంథాన్ని తెరవను అన్న నా పట్టుదలను బాబా తీర్చారు అని దేవు అనుకున్నాడు. తల్లి గారాభంగా తన బిడ్డల మురిపాలను తీర్చినట్లే ఈ కథ భక్తిని, మధురానుభవాన్ని కలిగిస్తుంది. బాబా చదువు అని చెప్పడంతో ఆగలేదు.
సంవత్సరం తిరగకుండానే కలలో దర్శనమిచ్చి నా గురించి ఏం అడిగారో వినండి. క్రీస్తు శకం 1914 సంవత్సరం ఏప్రిల్ 2వ తారీఖున గురువారం తెల్లవారుతుండగా ఒకసారి స్వప్నంలో వారి అనుగ్రహాన్ని పొందాను. సాయి సమర్థులు స్వప్నంలోకి వచ్చి మేడపైన కూర్చుని గ్రంథం అర్థమవుతూ ఉందా అని అడిగారు. నేను లేదు అని జవాబిచ్చాను. ఎప్పుడు అర్థం చేసుకుంటావు అని మరలా అదే ప్రశ్న. నా కళ్ళలో నీళ్లు కారాయి. నేనేం జవాబిచ్చానంటే, మీ అనుగ్రహం లేకుండా గ్రంథ పఠన కేవలం శ్రమ, అర్థం చేసుకోవడం అంతకంటే కఠినం అని నేను గట్టిగా చెప్పగలను. బాబా గ్రంథం చదివేటప్పుడు నీవు చాలా తొందరపడుతున్నావు, ఏది నా దగ్గర కూర్చొని చదువు చూస్తాను అని అన్నారు. ఏం చదువునని అడిగితే ఆధ్యాత్మికతకు సంబంధించిన చదువు అని బాబా ఆజ్ఞ ఇచ్చారు. గ్రంథం తేవడానికి నేను వెడుతుంటే వెంటనే కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు దేవు మేలుకున్నాడు. మేలుకున్నాక తన కళను గుర్తు తెచ్చుకున్న దేవు మనసు ఎలా ఉంటుందో శ్రోతలు ఆలోచించాలి. 1 సంవత్సరం పాటు గమనిస్తూ బాలుడు ఆజ్ఞను పాలిస్తూ నిత్యం గ్రంథం పఠిస్తున్నాడా లేదా అన్న చింత ఎవరికి ఉంటుంది? చెప్పినట్లే చేస్తున్నాడా లేదా ఏదైనా పొరపాటు చేస్తున్నాడా, ఎక్కడ పొరపాటు చేస్తున్నాడు అని ఎప్పుడూ గమనించేవారెవరు? పాఠకులు ఎలా దక్షతతో ఉండాలి, ఎక్కడ విశేష ధ్యానం కలిగి ఉండాలి అని సాయి మాత తప్ప ప్రత్యక్షంగా ఎవరు గమనిస్తారు? ఇటువంటి సాయి సమర్థుని లీలలను, ఇటువంటి ఆత్మానంద వైభవాన్ని భక్తులు అనేక సమయాలలో అనుభవించడం నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను. శ్రోతలారా, ఇప్పుడు మనం గురుచరణ కమలాలలో లీనమైపోయి తరువాతి కథా విశేషాలను మరల విందాము. శ్రీ సాయి సమర్థుని చరణాలను గుర్తు తెచ్చుకుని సద్భక్తితో సాష్టాంగపడుతున్నాను. వారి శరణు వేడుతున్నాను. దాని ద్వారానే సకల భవ దుఃఖాల నుండి విమోచనం. హేమాడ్ బంధుకు సాయియే సర్వస్వం, సాయియే స్వార్థం, నిరతిశయ సుఖాన్నిచ్చే సాయియే పరమార్థం, కృతార్థునిగా చేసేది సాయియే అని అతని నిశ్చిత అభిప్రాయం. స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచరిత్రంలో సాయి కృప అనుగ్రహదానమును 41వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్ర 42వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఓం నమో సద్గురుదాత శ్రీ గోదా తీర విహార బ్రహ్మమూర్తి కౌపినాంబార సత్పురుష శ్రేష్ఠ, మీకు నమస్కారము. భక్తుల పాలిట కల్పతరువైన సాయి సత్పురుషుల అవతారము. వారు దీనులకు తమ పాదాల యందు ఆశ్రయాన్నిచ్చి భవనదిని దాటే మార్గాన్ని చూపుతారు. గత అధ్యాయంలో సాయి యొక్క పటము జల నిమజ్జనం నుండి ఎలా తప్పించుకొని రక్షింపబడింది అన్న విశిష్టమైన మధుర కథ చెప్పబడింది. బాబా ఒక భక్తుని కలలో కనిపించి జ్ఞానేశ్వరుని పఠించమని స్పష్టంగా అనుజ్ఞించి అతని కోరికను తీర్చిన కథను కూడా విన్నారు. సారాంశము: గురుకృపా యోగం కలిగితే భవభయ దుఃఖాలు తొలగిపోతాయి. ముక్తి మార్గ ద్వారాలు తెరుచుకొని కష్టాలు సుఖాలుగా మారిపోతాయి. నిత్యము సద్గురు చరణాలను స్మరిస్తే విఘ్నాలను కలిగించే విఘ్నము తొలగిపోతుంది. మరణానికి కూడా మరణం వచ్చి ప్రాపంచిక దుఃఖాలను మర్చిపోగలదు. అందువల్ల శ్రోతలు తమ శ్రేయస్సు కోసం ఈ సాయి సమర్థన చరిత్రాన్ని శ్రవణం చేయండి. దీనివల్ల శీఘ్రంగా అత్యంత పావనలవుతారు. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం సాయి యొక్క స్వభావాన్ని, అంటే వారి మనసులోని కాఠిన్యాన్ని లేదా మృదుత్వాన్ని గురించి వర్ణించుకుందాం. ఇంతవరకు ఏకాగ్ర చిత్తంతో బాబా యొక్క లీలను విన్నట్లే ఇప్పుడు బాబా తమ శరీరాన్ని త్యజించిన వృత్తాంతాన్ని శ్రద్ధగా వినండి. బాబా యొక్క సహవాస సుఖాన్ని అర్ధ శతాబ్దం వింటే ఎక్కువ కాలం అనుభవించి ఆనందించిన షిరిడీ ప్రజలు ధన్యులు. సంవత్సరం 1840లో దక్షిణాన ప్రథమ మాసంలో శుక్లపక్షంలోని విజయదశమి రోజున క్రీస్తు శకం 1918 సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ బాబా శరీరాన్ని వదిలారు. ముసల్మాన్లు మొహరం నెలలోని 9వ తారీఖున కతల్ రాత్రి రోజున సుమారు 3వ జామున, అంటే మధ్యాహ్నం 2 గంటలప్పుడు
బాబా నిర్వాణానికి సిద్ధమయ్యారు. బుద్ధుని బుద్ధ జయంతి రోజున సాయి యొక్క పుణ్యతిథి దేవతల జయంతి వల్లనే సత్పురుషుల పుణ్యతిథి కూడా జరపబడుతుంది. 12:30 గంటలు గడిచి దశమి కాలం పూర్తిగా దాటిపోయి ఏకాదశి వచ్చింది కనుక సాయి యొక్క నిర్వాణ కాలము ఏకాదశి. సూర్యోదయం నుండి తిథిని పాటిస్తే ఆ రోజు తిథి దశమి. అందువల్ల సాయిబాబా నిర్వాణము విజయదశమిగా భావించి ఆ రోజు ఉత్సవం చేస్తారు. మంగళవారం చాలా ప్రసిద్ధి చెందిన కత్తల్ రాత్రి రోజు అని సాయి మహారాజు తమ జ్యోతిని విశ్వజ్యోతిలో ఐక్యం చేశారు. వంగదేశంలో ప్రసిద్ధమైన దుర్గా పూజ పర్వదిన సమాప్తి రోజు ఉత్తర హిందూస్థానంలోని వారందరికీ ఉత్సవ దినము. సంవత్సరం 1838 విజయదశమి రోజునే సాయంకాలం ప్రదోష సమయాన బాబా భవిష్యాన్ని సూచించారు. ఆ అపూర్వ లీలను చెప్తాను, శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. అంతుపట్టని సాయి సమర్థుని మహిమ అందరికీ అర్థమవుతుంది. క్రీస్తు శకము 1916 సంవత్సరం దసరా పండుగ రోజున సింహోల్గనం వేళ సాయంకాలం ప్రజలు పూజ చేసి తిరిగి వచ్చాక అద్భుతమైన లీల జరిగింది. అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు ఉరుముతుండగా మెరుపులు మెరిసినట్లు బాబా జమదాగ్ని స్వరూపాన్ని ప్రత్యక్షంగా ప్రకటన చేశారు. ఉన్నట్టుండి తల రుమాలను, కప్నీని, లంగోటిని కూడా విప్పేసి దునిలో వేశారు. అసలే దునిలో అగ్ని ప్రజ్వలంగా ఉంది. తోడుగా అందులో ఆహుతిని వేసేసరికి జ్వాలలు మరింతగా పైకి లేచి భక్తులను కలవరపెట్టాయి. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. బాబా మనసులో ఏముందో ఏం అర్థం కాలేదు. సింహోల్గనం సమయాన వారి క్రోధ వృత్తి చాలా భీతిని కలిగించేలా ఉన్నది. అగ్ని తన తేజాన్ని వెదజల్లింది. బాబా అంతకంటే తేజవంతంగా కనిపించారు. భక్తులు కళ్ళు మూసుకొని పోగా ముఖాలను తిప్పేసుకున్నారు. సత్పురుషులు స్వహస్తంతో అర్పించిన దాన్ని సేవించి అగ్నినారాయణుడు ప్రసన్నుడయ్యాడు. దిగంబరులైన బాబా పరశురాముని వలె ఉగ్రంగా అయ్యారు. వారిని అలా చూచిన వారి కళ్ళు ధన్యము. కోపంతో విప్పారిన బాబా కళ్ళు ఎర్రబారినవి. నేను హిందువునా మహమ్మదీయునా? ఇప్పుడు నువ్వు నిర్ణయించుకోండ్రా. హిందువునా లేక ఎవనన్నా బాగా నిర్ధారించుకోండి. మీ సందేహాలను తొలగించుకోండి అని గట్టిగా కేకలు వేశారు. ఆ దృశ్యాన్ని చూచి భక్తులు వణికిపోయారు. వారికి బాబా ఎలా శాంతిస్తారు అన్న చింత పట్టుకుంది. మహావ్యాధిగ్రస్తుడైన బాబా యొక్క భక్త శ్రేష్ఠుడు బాగోజు సింధి ధైర్యాన్ని పుంజుకొని బాబా సమీపానికి వెళ్ళి వారికి లంగోటిని చుట్టాడు. బాబా, ఇవాళ దసరా పండుగ సింహోల్గనం రోజున ఇదంతా ఏమిటి అని అన్నాడు. నా సింహోల్గనం ఇదే అని చెప్పి బాబా టప్ టప్ మని సట్కాతో కొట్టారు. ఈ విధంగా బాబా దుని వద్ద దిగంబర వేషంలో నిల్చున్నారు. ఆ రోజున చావడి ఊరేగింపు ఎలా జరుగుతుందా అని అందరికీ చింత. ఊరేగింపు 9కి జరగాలి, కానీ 10 అయినా బాబా శాంతించలేదు. భక్తులు ఎక్కడి వారు అక్కడే రెప్ప వేయకుండా చూస్తూ తటస్థంగా ఉండిపోయారు. అలా 11 అయింది. అప్పుడు బాబా కాస్త శాంతించి క్రొత్త లంగోటిని కట్టుకొని కప్నీని ధరించారు. చావడికి బయలుదేరటానికి గంట మ్రోగింది. ఊరికే కూర్చుని ఉన్న భక్తులు పల్లకీను పూలతో శృంగారించి బాబా ఆజ్ఞానుసారము ప్రాంగణంలోనికి తీసుకుని వచ్చారు. వెండి దండము, పతాకము, మింజామర్లు, ఛత్రచామరాది రాజోపచారాలతో అలంకారాలతో రోజు విడిచి రోజు వెడలే ఊరేగింపు బయటికి బయలుదేరింది. సాయినాథ్ మహారాజ్కి జై అని ఒకటే కేకలు. ఆ జై జయకారాలను ఎలా వర్ణించటము? అంతటా ఆనందం నిండిపోయింది. అప్పుడు బాబా తెల్లటి శుభ్రమైన రుమాలను తలకు చుట్టుకొని చిలుం పొగాకు సట్కా చేతపుచ్చుకొని అదే శుభముహూర్తం అన్నట్టుగా బయలుదేరారు. ఒకరు ఛత్రము, ఒకరు చామరము, ఒకరు అందమైన నెమల పింఛముల వీవన, మరొకరు గరుడుని చిత్రం ఉన్న పతాకము, ఒకరు దండం పట్టుకున్నారు. ఆ విధంగా బాబా సింహోల్గనం ఇష్టతో భవసాగర సింహోల్గనానికి
దసరాయే మంచి ముహూర్తమని అందరికీ సూచించారు. అటు తర్వాత షిరిడి వారికి బాబా ఒకటే దసరా పండుగను చూపించి తర్వాత దసరా సుముహూర్తాన తమ శరీరాన్ని ధర్మార్పణ చేశారు. కేవలం సూచించడమే కాదు, స్వయంగా అనుభవించి చూపారు. తమ శరీరం అనే శుద్ధ వస్త్రాన్ని ఇదే దసరా రోజున యజ్ఞాకి అర్పించారు. కీర్తి క్రీస్తు శకము 1918 సంవత్సరం దసరా పండుగ రోజున సమూహూర్తంగా చేసుకొని తమ ఆత్మను పరబ్రహ్మ స్వరూపంలో లీనం చేశారు. వ్రాస్తూ ఉంటే ఇటువంటిదే బాబా యొక్క మరొక అనుభవం గుర్తుకొచ్చింది. దీనివల్ల ఇదే విజయదశమి తిథి, బాబా పుణ్యతిథి అని ముందుగానే నిశ్చయమైంది. షిరిడి పాటేలు రామచంద్ర దాదా ఒకసారి చాలా జబ్బు పడ్డాడు. ఆ బాధను భరించలేకపోయాడు. ఏదీ మిగలకుండా అన్ని రకాల చికిత్సలు అయ్యాయి. అది దుఃఖకరమైన కష్టాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. జీవితంపై విరక్తి కలిగింది. పాటేలు చాలా బాధపడిపోయాడు. అట్టి పరిస్థితుల్లో ఒక అర్ధరాత్రి బాబా అతని తలవైపు ప్రకటమయ్యారు. అప్పుడు పాటేలు బాబా పాదాలు పట్టుకొని నిరాశతో నాకు మరణం ఎప్పుడు వస్తుంది? ఇంత మాత్రం నిశ్చయంగా చెప్పండి. నాకు జీవితంపై అసహ్యం కలిగింది. మృత్యువు కష్టమని అనిపించడం లేదు. చావు ఎప్పుడు నన్ను కలుసుకుంటుందని ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని అప్పుడు కరుణామూర్తి అయిన బాబా, నీవు ఏ చింత పెట్టుకోకు, నీ గండం గడిచింది, చావు భయం తొలగిపోయింది, వృధాగా ఎందుకురా బాధపడతావు, నీకేం భయం లేదు, నీకు మరణం తప్పింది. కానీ రామచంద్ర, నాకు తాత్యాస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. 1918 దక్షిణాయనంలోని ఆశ్వయుజ మాసములో శుక్లపక్షపు విజయదశమి రోజున తాత్య ముక్తిని పొందుతాడు. ఈ విషయము అతనితో చెప్పవద్దు. దీనినే మనసులో పెట్టుకొని కూర్చుంటాడు. అహర్నిశలు చింతతో క్షీణించిపోతాడు. మరణం ఎవరికి ఇష్టం ఉండదు. కేవలము 2 సంవత్సరాలే మిగిలాయి. తాత్యాకు సమయము సమీపించింది. రామచంద్రునికి దిగులు పట్టుకుంది. బాబా మాట వజ్రలేపనం వంటిది. తాత్యాకు చెప్పకుండా రహస్యంగా ఉంచాడు. బాలా అనే దర్జీ చెవిన వేసి ఈ విషయం ఎవరికీ తెలియచేయవద్దని వేడుకున్నాడు. వారిద్దరికీ చింత పట్టుకుంది. నిజంగా రామచంద్ర పాటిల్ పక్కపై నుండి లేచాడు. అతని జబ్బు తగ్గింది. రోజులు లెక్క పెడుతూ తెలియకుండానే కాలం గడిచిపోయింది. బాబా చెప్పిన మాటలోని విశేషము శక సంవత్సరము 1840లోని భాద్రపద మాసము గడిచి ఆశ్వయుజము ప్రారంభమైంది. తాత్య మంచాన పడ్డాడు. అక్కడ తాత్య జ్వరముతో జబ్బు పడితే ఇక్కడ బాబాకు చలితో వణుకు పట్టుకుంది. తాత్యాకు బాబాపై నమ్మకము. బాబాను రక్షించేవాడు శ్రీహరి. బాబా దర్శనానికి కూడా వెళ్లకుండా తాత్య పక్కా వదలకుండా ఉన్నాడు. అతడు శరీర బాధను భరించలేకపోతున్నాడు. విశేషమేమిటంటే అంతటి యాతనలో ఉన్న మనసును బాబాపై ఉంచాడు. నడవలేకుండా కదలలేకుండా ఉన్నాడు. అతని బాధ బాగా పెరిగిపోతూ ఉంది. ఇక్కడ బాబా బాధతో మూలగటము రోజు రోజుకు పెరుగుతూ రెండింతలైంది. అలా వారి బాధ ఆపలేనంతగా అయింది. బాబా సూచించిన రోజు సమీపించింది. బాలాకు రామచంద్ర పాటేల్కు ఒళ్ళు చెమటలు పట్టాయి. బాబా చెప్పింది నిజంగానే జరిగేలా ఉంది. తాత్యాకు మంచి లక్షణాలు కనిపించడం లేదు. అతని బాధ అధికమవుతూనే ఉంది అని వారు అనుకున్నారు. శుక్లపక్షమి దశమి వచ్చింది. తాత్య నాడి కొట్టుకోవడం మెల్లగా తగ్గసాగింది. అతనికి మృత్యువు సమీపించినట్లు అనుమానించి ఆప్తులు ఇష్టులు గాబరా పడ్డారు. కానీ విశేషం జరిగింది. తాత్య గండము తప్పి తాత్య కూడా బతికిపోయాడు. అతనికి బదులుగా
పోయినట్లు బాబాయే వెళ్ళిపోయారు. బాబా వాణిని గమనించండి. తాత్యా పేరు చెప్పి ఏ కాస్త వేళ తప్పకుండా ఆ సమయానికి తమ ప్రయాణాన్ని సన్నాహపరుచుకున్నారు. భవిష్యాన్ని నిదర్శనంగా సూచించారు. అయినా అంతా జరిగిపోయే వరకు ఎవరికీ అర్థం కాలేదు. తాత్యాకు బదులుగా బాబా తమ శరీరాన్ని ఇచ్చి తాత్యా మృత్యువును ఆపేశారని ప్రజలు అన్నారు. ఏమో, వారి లీల వారికే అర్థమవుతాయి. బాబా శరీరాన్ని వదిలాక సుప్రభాతాన అరుణోదయ వేళ వారు పండరీపురంలో దాసగణకు స్వప్న దృష్టాంతాన్ని కలిగించారు. మసీదు కూలిపోయింది. షిరిడీలోని నూనె వ్యాపారాలందరూ నన్ను బాగా కష్టపెట్టారు. నేను ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అందుకే నేను ఇక్కడి వరకు వచ్చాను. వెంటనే షిరిడీకి పద, వచ్చి నన్ను బాగా పూలతో కప్పు, ఈ నా కోరికను తీర్చు. ఇంతలో షిరిడీ నుండి ఉత్తరము అందగా బాబా సమాధి చెందినట్లు తెలిసింది. ఆ వార్త విని దాసగను తక్షణము షిరిడీకి బయలుదేరాడు. శిష్య పరివారాన్ని వెంట పెట్టుకుని వచ్చి సమాధి ఎదుట జయ జయకారాలతో రాత్రి పగలు భజనలు నామ సంకీర్తన చేశాడు. తాను స్వయంగా వారి నామముతో అత్యంత మనోహరంగా పూలహారాన్ని గుచ్చి ప్రేమతో సమాధిపై అలంకరించాడు. అన్న సంతర్పణ కూడా చేశాడు. ఆ అఖండ నామ ఘోషతో షిరిడి భూలోక వైకుంఠమయ్యింది. ఆ నామం ప్రతిధ్వనిస్తూ ఆ ప్రాంతమంతా నిండిపోయేలా దాసగను నామాన్ని కురిపించాడు. బాబాకు దసరా ఎందే ప్రీతి ఎందుకు అంటే, సంవత్సరంలోని 3.5 రోజుల ముహూర్తములో దసరాను ప్రయాణ కార్యాలలో విశేష శుభ సమయముగా భావించటము అందరికీ విసిదమే. అయినా ఇది సమంజసం కాదు. రాకపోకలనేవి లేక వారికి మరణం ఎక్కడుంటుంది? అట్టి వారికి శుభముహూర్తం ఎందుకు? ధర్మ బంధనాలు లేని వారికి, సకల బంధనాలు విడిపోయిన వారికి, ప్రాణం పోవటం అనేదే లేని వారికి నిర్యాణం ఎక్కడిది? బ్రహ్మైవసతే అన్నట్లు బ్రహ్మ వంటి బాబాకు రావటం పోవటం లేని సాయి మహారాజుకు మరణం ఎలా సంభవము? అసలు సమయం అనేదే లేని వారికి ఉత్తరాయణం అయితే ఏమి, దక్షిణాయనం అయితేనేమి, దీపపు జ్యోతి దీపంలోనే మిళితమయ్యేలా వారు ప్రాణాలను పరబ్రహ్మలో విలీనం చేశారు. పంచభూతాల నుండి అప్పుగా తెచ్చుకున్న ఈ శరీరంలోని తమ పనిని సాధించుకున్న తరువాత ఎవరికి వారు తిరిగి ఇచ్చేయాలి కదా. బాబా భవిష్యత్తులో జరగవలసిన దానిని ముందుగానే సూచించారు. ఆ అమూల్యమైన సమయం గడిచిపోయింది. వారి కీర్తి శాశ్వతంగా నిలిచిపోయింది. బాబాకు జ్వరం రావటం నెపం. వారి లౌకిక రీతిని అనుకరిస్తూ ఒకప్పుడు మూలుగుతూనో లేదా బాధపడుతూనో పైకి కనిపించిన లోపల వారు ఎప్పుడూ సావధానంగా ఉండేవారు. ఆ రోజు ఉదయం సుమారు 9-10 గంటలప్పుడు నిర్వాణ సమయము సమీపించగా బాబా తమంతట తాము లేచి నిశ్చలగా కూర్చున్నారు. ఆ స్థితిలో వారిని చూచి భయంకరమైన అశుభ సమయము దాటిపోయిందని అందరికీ అనిపించింది. ఆశా సముద్రం ఉప్పొంగింది. అందరూ అలా కూర్చొని దుఃఖిస్తుండగా బాబాకు అంతిమ సమయం సమీపించింది. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని వినండి. ప్రాణం వదలటానికి కాస్త ముందుగా బాబాకు ఏం తోచిందో తెలియదు కానీ వారు తమ చేతిని కపినీ జేబులో పెట్టారు. అది దాన ధర్మాలు చేయవలసిన సమయమని తలచి కాబోలు. లక్ష్మీబాయి అనే సుగుణవతి పేరుకు తగ్గట్లుగా ప్రవర్తిస్తూ ఎల్లప్పుడూ సాయి చరణాలలో ప్రీతి కలిగి ఉండేలే ఆ స్త్రీ అప్పుడు సాయి సన్నిధిలో ఉంది. క్షణంలో తమ దేహావసానము అని తెలుసుకుని బాబా జాగరూకతతో ఆమెను ఆ అవసాన సమయంలో ద్రవ్యము దానము చేశారు. ఈ లక్ష్మీబాయి షిండియే మసీదులో బాబా వద్ద నియమ నిర్బంధనలను పాటిస్తూ పనులు చక్కగా నిర్వర్తిస్తూ ఉండేది. బాబా దర్బారు ఎవరికి ఏ అడ్డు ఆటంకము లేకుండా ప్రతిరోజు అందరికీ తెరిచే ఉండటము పరిపాటి. కానీ రాత్రి మాత్రము కఠిన నియమము. సాయంకాలము బాబా విహరించి తిరిగి రాగానే భక్తులు ఇళ్లకు వెళ్ళిపోయి మరునాడు తెల్లవారిన తర్వాతనే మసీదుకు వచ్చేవారు. కానీ భక్త మహల్సాపతి, దాదా కేల్కరు, లక్ష్మీబాయిల భక్తి కారణంగా వీరికి రాత్రివేళ యందు నిషేధం ఉండేది కాదు. ఈ లక్ష్మియే ప్రతిరోజు ఎంతో ప్రేమగా బాబాకు భోజన వేళలో రొట్టె కూర పంపేది. ఈమె సేవను ఎంతని వర్ణించను? ఈ రొట్టె కథ వింటే బాబా యొక్క దయార్థ హృదయము మరియు
శాన సూకారాలతో వారి ఆత్మైక భావము తెలిసి ఆశ్చర్యము కలుగుతుంది. ఒకసారి సాయంకాలము బాబా తమ ఛాతిని గోడకు ఆంచి ప్రేమగా ముచ్చటిస్తుండగా అక్కడికి లక్ష్మి వచ్చింది. తాత్యా పాటిలు ఇంకా ఇతరులు కూడా బాబా వద్ద ఉన్నారు. లక్ష్మి వచ్చి బాబా పాదాలకు వందనము చేసింది. అప్పుడు బాబా ఆమెతో, లక్ష్మి, నాకు ఆకలి వేస్తుంది అని చెప్పారు. ఆమె, బాబా, నేను ఇప్పుడే వెళ్ళి రొట్టె తీసుకుని తిరిగి వస్తానని అని చెప్పి వెళ్ళి వెంటనే రొట్టెను చేసి కూర పచ్చడితో సహా తీసుకుని వచ్చి ఆ అల్పాహారాన్ని బాబా ఎదుట ఉంచింది. బాబా ఆ విస్తరిని తీసి కుక్క ఎదుట ఉంచారు. వెంటనే లక్ష్మి, బాబా, మీరు ఇలా చేశారేమిటి అని ప్రశ్నించింది. నేను ఇంత త్వరగా వెళ్ళి రొట్టె కూరను తయారు చేసి తెస్తే ఇదేం విడ్డూరము బాబా, కుక్కను బాగా సంతుష్టపరిచావు. నీకు ఆకలి వేస్తూ ఉంది కదా, మరి ఇదేం విచిత్రము, ఒక ముక్కైనా నోట్లో వేసుకోలేదు, అనవసరంగా నన్ను తొందర పెట్టావు. బాబా ఆమెతో, ఎందుకు వృధాగా బాధపడతావు, ఈ కుక్క కడుపు నిండితే నేను తృప్తి చెందినట్లే అని తెలుసుకో. ప్రాణులన్నింటికీ ఆకలి ఒకటే. ఈ కుక్కకు ప్రాణం లేదా? ఇది మూగజీవి అయితేనేమి, నేను మాట్లాడేవాడిని అంతే. ఆకలిలో భేదం ఉంటుందా? ఆకలితో ప్రాణం విలవిలలాడుతూ వ్యాకుల పడేవారికి అన్నము దానము చేస్తే దానిని నోటికి అందించినట్లే అని తెలుసుకో. ఈ నా వచనము సర్వత్రా ప్రమాణం అని చెప్పారు. ఇది వ్యవహారిక సందర్భమైన అంతా పరమార్థ బోధ. సాయిబాబా యొక్క ఈ ఉపదేశ వచనము ప్రేమరసముతో పరిపక్వమైనది. వారు సులభమైన ప్రాపంచిక భాషలో చెబుతూ పరమార్థ రూపురేఖలు చిత్రీకరిస్తారు. ఎవరో దోషాలను చూడక, ఎవరిని దూషించక భక్తులను సంతోష పెడతారు. వారు ఉపదేశానుసారము అప్పటి నుండి లక్ష్మి ప్రతిరోజు రొట్టె ముక్కలు పాలల్లో వేసి ప్రేమపూర్వకంగా తెచ్చిపెట్టేది. బాబా కూడా అదే అలవాటుగా ఆమె రొట్టెను ప్రేమతో తినేవారు. ఎప్పుడన్నా ఆలస్యం అయితే బాబాకు ఆ భోజనం రుచించేదే కాదు. లక్ష్మి రొట్టె రావటం ఆలస్యమైనప్పుడు భోజన సమయం దాటిపోయినా అందరి పళ్ళాల్లో అన్నం వడ్డించి ఉన్నా లక్ష్మి రొట్టె వచ్చే వరకు బాబా నోట్లో ముద్ద పెట్టుకునేవారు కాదు. పళ్ళెములోని అన్నము చల్లబడి నీరు గారిపోయినా అంతా ఆకలితో అలమటించిపోతూ కూర్చోవటమే గాని లక్ష్మీ రొట్టె రాకుండా భోజనం చేసేవారు కారు. తర్వాత కొంతకాలం వరకు బాబాకు ప్రతిరోజు 3:30 గంటలప్పుడు లక్ష్మితో సేమ్యాను తెప్పించుకొని ఆమె వద్ద కూర్చుని సేవించేవారు. బాబా అది పరిమితంగా సేవించి మిగిలిన దానిని బాబా ఉచ్చిష్ట ప్రసాదాన్ని ప్రీతిగా కోరుకునే రాధాకృష్ణ బాయికి లక్ష్మి ద్వారానే పంపించేవారు. సాయి యొక్క శరీర విసర్జన వృత్తాంతాన్ని చెబుతూ సంబంధంలోని రొట్టె కథ ఎందుకు అని శ్రోతలు అనకండి. ఇది సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలియచేస్తుంది. సకల చరాచర దృశ్యాలకు అతీతంగా ఉన్న పరాత్పరులైన సాయి అంతటా ఎప్పుడు నిండి ఉన్నారు. వారికి జన్మము లేదు, వారి అమరులు. ఈ తత్వాన్ని తెలియచేయటయే ఈ కథ యొక్క ఉద్దేశము. లక్ష్మికి సంబంధించిన ఈ మధుర వృత్తాంతము సహజంగా గుర్తుకు వస్తే ఇది శ్రోతల కోసమే నేను భావిస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇటువంటి లక్ష్మి యొక్క సేవ బాబా ఎలా మర్చిపోగలరు? వారు ఎంత బాగా గుర్తుంచుకున్నారో ఆ విషయాన్ని శ్రద్ధగా వినండి. తమ శరీరం చిక్కి నీరసించిపోయిన ప్రాణం కంఠం వరకు వచ్చిన బాబా తమ శరీర అవసాన సమయంలో లక్ష్మికి స్వహస్తాలతో దానం చేశారు. ఓసారి 5, మరోసారి 4 రూపాయలను జేబులో నుండి బయటికి తీసి ఆమె చేతిలో ఉంచారు. బాబా చేసిన చివరి దానం ఇదే. ఇది నవవిధ భక్తికి గుర్తుగానా, లేక ఇది దుర్గా నవరాత్రి పూజల అయ్యాక సీమోల్లంఘన రోజున ఇచ్చే దక్షిణ, లేక శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్పిన శిష్యుల నవలక్షణాలను బాబా గుర్తుకు తెచ్చారా? ఏకాదశ స్కందంలో 10వ అధ్యాయంలో 6వ శ్లోకం యొక్క విశేషాన్ని గమనించండి. శిష్యులు గురువుల అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి ఎలా ప్రవర్తించాలో చెప్పబడి ఉంది. పూర్వార్ధంలో 5ను, ఉత్తరార్ధంలో 4 చెప్పినట్లుగా బాబా కూడా అదే క్రమంలో అదే ఉద్దేశంలో ఇచ్చినట్లుంది.
శిష్యుడు గౌరవ మర్యాదలను ఆశించినవాడు, గర్వం లేనివాడు, ఏ మమకారం లేని గురు సేవాపరుడు, నిశ్చలమైన మనసు కలవాడు, పరమార్థ జిజ్ఞాసపరుడుగా ఉండాలి. అసూయ, వ్యర్థ ప్రేలాపన లేకుండా ఉండాలి. ఇటువంటి లక్షణాలతో తమ గురువును సంతుష్టపరచాలి. ఇదే సాయినాథుల ఉద్దేశం. ఈ విధంగా తెలియజేశారు. కరుణామయులైన సత్పురుషులు ఎప్పుడు భక్తుల శ్రేయస్సును మాత్రమే ఆలోచిస్తారు. లక్ష్మి తినడానికి బాగా ఉన్న భాగ్యవంతురాలు. ఈ 9 రూపాయలు ఆమెకు ఒక లెక్క. వానిని ఆమె దిగదుడిచి పారేయగలదు. అయినా కానీ ఆమెకు ఆ దానం అపూర్వమైనది. ఆమె పరమ భాగ్యం కారణంగా సాయి కృప ప్రసాదమైన ఇలాంటి నవరత్నావళిని సాయి యొక్క కర కమలం ద్వారా పొందినది. ఇలా ఎన్నెన్నో 9 రూపాయలు ఖర్చు అయి ఉంటాయి. కానీ ఈ దానం అత్యంత అపూర్వం. ఆమె జీవించి ఉన్నంత వరకు ఆమెకు సాయి స్మరణ ఉంటుంది. సాయిబాబా తమ శరీర అవసానం సమీపించినప్పుడు లక్ష్మిని బాగా గుర్తుంచుకొని ఆమెకు 4 మరియు 5 రూపాయలను ఇచ్చి జీవితాంతం ఆమె వారిని స్మరించుకునేలా చేశారు. బాబా ఎంతో సావధానంతో తమ వద్ద ఉన్న వారందరినీ భోజనానికి పంపించి ఊరి వారిని 1-2 మాత్రం కూర్చుండనిచ్చారు. ప్రేమికులైన కొంతమంది బాబా భక్తులు ఆ క్లిష్ట సమయంలో బాబా వద్ద నుండి వెళ్ళకూడదని తలచి వారి వద్ద నుండి వెళ్ళమని మొండికెత్తారు. కానీ అంతిమ సమయంలో ఎవరి మొహంలోనూ పడే అపాయం లేకుండా బాబా వారిని అందరినీ త్వరగా తరిమివేశారు. తమ నిర్వాణ సమయం అతి దగ్గరలో రానున్నదని తెలుసుకొని బాబు సాహెబ్ ఊటిని, కాకా సాహెబ్ దీక్షిత్తుని వాడాకు వెళ్ళండి, భోజనం చేసి మరలా రండి అని చెప్పారు. భక్తుల దుఃఖాన్ని చూచి బాబా మనసు విచలితమయ్యింది. అందుచేత వెళ్ళండి, భోజనం చేసి రండి అని అందరికీ ఆజ్ఞాపించారు. అహర్నిశలు వారి సమీపంలో ఉంటూ ఎల్లప్పుడూ వారి సాంగత్యంలో ఉండేవారు. వారి మనసు బాధపడుతున్నా బాబా ఆజ్ఞానుసారం లేచారు. ఆ సమయంలో వారి సాన్నిధ్యాన్ని వదలలేరు. వారి ఆజ్ఞను ఉల్లంఘించనూ లేరు. బాబా మనసును బాధ పెట్టలేక వాడాకు భోజనానికి వెళ్ళారు. బాబా బాధ భయంకరంగా అధికమవుతూ ఉంటే ఇక ఎక్కడి భోజనం, ఎక్కడ తినడం? ప్రాణాలు బాబా వద్ద చిక్కుకుపోయినవి. ఒక్క క్షణమైన బాబా యొక్క విస్మరణను సహించలేకపోయారు. వెళ్ళి భోజనానికి కూర్చున్నారు. ఇంతలో వెంటనే పిలుపు వచ్చింది. అర్ధ కడుపుతోనే పరుగున వచ్చారు. కానీ బాబాను కలుసుకోలేకపోయారు. ఆయుర్దాయం తైలం ముగిసిపోగానే ప్రాణజ్యోతి మందగించి బాబా శరీరం బయాజీ అప్పాకోతే ఒడిలో విశ్రమించింది. నేలపై పడిపోయి కానీ లేదా నిద్రలో కానీ కాక బాబా చక్కగా గద్దెపై కూర్చొని స్వహస్తాలతో దానం ధర్మం చేసి శరీరాన్ని విసర్జించారు. సాయి సమర్థుని మనోగతం ఎవరికీ తెలియదు. శరీరాన్ని విడిచిన తక్షణం వారు బ్రహ్మీభూతులయ్యారు. మాయా శరీరాన్ని ధరించి సత్పురుషులు సృష్టిలోకి అవతరిస్తారు. ఉద్ధరణ కార్యం ముగిసిన వెంటనే అవ్యక్తంలో కలిసిపోతారు. నటులు నానా రకాల పాత్రలను ధరించిన లోపల తమను తాము పూర్తిగా గుర్తించుకుంటారు. అట్లే పరిపూర్ణంగా అవతరించిన వారికి మరణం ఒక కష్టమా? లోక కళ్యాణానికి అవతరించిన వారి కార్యం పూర్తి కాగానే అవతారం సమాప్తి అయిపోయింది. తమ ఇచ్ఛానుసారం ఒక రూపాన్ని ధరించిన వారు జనన మరణాలకు కట్టుబడి ఉంటారా? పరబ్రహ్మ వైభవం ఉన్న వారికి మరణం ఎలా సంభవం? మమకారం అనేది లేని వారిని జనన మరణాలు ఎలా బాధించగలవు? సాయిబాబా పనులలో నిమగ్నమైనట్లు కనిపించిన వారు ఎప్పుడు ఏ కర్మను చేయనట్లే వారు అహంకార రహితంగా ఎప్పుడు కర్మలలో అకర్మనే చూచేవారు. నా భుక్తం క్షీయతే కర్మ, అనుభవించనిదే కర్మ తొలగిపోదు. ఇది స్మృతిలో చెప్పిన కర్మలోని మర్మం. కానీ బ్రహ్మను తెలుసుకున్న వారు అంతటా అన్నిటిలోనూ బ్రహ్మనే చూచేవారు. ఏ భ్రమలోనూ ఉండరు. చేసిన కర్మల పరిణామమే కర్మఫలాల సముదాయం. దీనిలోని ద్వైత భేదం అంతటా ప్రసిద్ధం. ముత్యపు చిప్పపై వెండిని చూచేలా బ్రహ్మజ్ఞానులు కర్మను కూడా బ్రహ్మగా చూస్తారు.
బాబా వంటి కరుణాళువైన జనని కాలుని నోట్లో ఎలా పడిపోయింది? చీకటి రాత్రి పగటి దినాన్ని మృంగి వేసినట్లుగానే ఈ కథ జరిగింది. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని ఇక్కడ సమాప్తి చేసి ప్రతి మాసంలోనే నియమాన్ని పాటిస్తాను. లేకపోతే ఇంకా విస్తారమైతే శ్రోతలు విసుగు చెందుతారు. మిగిలిపోయిన బాబా నిర్వాణ కథను తరువాత క్రమంగా శ్రవణం చేయగలరు. హేమాడు సాయి సమర్థుని శరణ్జొచ్చి వారి కృపతో కృతార్థుడయ్యాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయినాథ నిర్వాణమను 42వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की चूता श्री सच श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సాయి సచిత్రము 43వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహాయ నమః. గురుభ్యో నమః. శ్రీ కులదైవాయ నమః. శ్రీ సీతారామాభ్య నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయములో సత్పురుషులైన సాయి సమర్థుని నిర్వాణ వర్ణ జరిగింది. ఇప్పుడు బాబా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సాయి సచ్చరిత్ర 43వ అధ్యాయం. గత అధ్యాయంలో సత్పురుషులైన సాయి సమర్థుని నిర్వాణ వర్ణన జరిగింది. ఇప్పుడు అసంపూర్తిగా మిగిలిపోయిన మిగతా విషయాలను ఇక్కడ పూర్తి చేస్తాను. సాయి యందు అద్భుతమైన ప్రేమ ఉండాలి. దానిని వారే ఉత్పన్నం చేయగల సమర్థులు. హేమాత్ వారి చరణాలకు అంకితమై వారి చరితాన్ని రచిస్తున్నాడు. భక్తి ప్రేమలను వారే ఇచ్చి తమ చరిత్ర మహిమను తామే తెలియజేస్తారు. దానితో వారిని ఆరాధించటానికి శ్రద్ధ కలిగి ప్రపంచమందు విరక్తి జనిస్తుంది. అందువలన కాయ వాచ మనస వారికి నా సహస్ర నమస్కారాలు. వారికి కేవలం అనన్య శరణు జొచ్చటమే తప్ప వారి మహిమను మనసుతో తెలుసుకోలేం. పేరుకొని పోయిన పాపాల మాలిన్యాలను కడుగుకొని అంతఃకరణాన్ని నిర్మలం చేసుకోవడానికి ఇతర సాధనలు నిష్ఫలం. హరి భక్తుల యశస్సును స్మరించుకోవడం మరియు వారి భజన సంకీర్తనలు తప్ప చిత్తశుద్ధికి వేరే సులభ సాధన వెదికినా లభించదు. గత కథానుసంధానాన్ని సంక్షిప్తంగా స్మరించుకుని ఆత్మానందానికి నిలయమైన సాయి కథా వ్యాఖ్యానాన్ని మరలా కొనసాగిస్తాను. బాబా విజయదశమి రోజే ఎందుకు ప్రయాణమయ్యారు? తాత్యాబా నెపంతో భవిష్యాన్ని ముందుగానే ఎలా సూచించారు అన్న విషయాలు విపులంగా చెప్పబడ్డాయి. తరువాత శరీరాన్ని విడిచే సమయంలో దాన ధర్మాల పద్ధతి ప్రకారం బాబా లక్ష్మికి దానం చేసిన విషయాలను సమగ్రంగా వర్ణించడమైనది. ఇప్పుడు ఈ అధ్యాయంలో సాయిబాబా తమ శరీరాన్ని విడిచే సమయం సమీపించినప్పుడు శ్రేయస్సుకై బ్రాహ్మణుని ద్వారా రామాయణాన్ని పారాయణ చేయించి శ్రవణం చేసిన విషయం చెప్పబడుతుంది. వారు తమ సమాధి స్థానాన్ని ఎన్నుకోవటం, అకస్మాత్తుగా బాబా ఇటుక పడిపోవడం మొదలగు వానిని శ్రద్ధగా వినండి. ఒకసారి బాబా తమ ప్రాణాలను బ్రహ్మాండంలో లీనం చేసి 3 రోజులు నిశ్చలంగా కూర్చుని ఉండగా ప్రజలు అది వారి సమాధి కాదని మరణమని నిశ్చయించారు. అంతిమ సంస్కారాలకు సిద్ధపడ్డారు కూడా. అకస్మాత్తుగా బాబా శరీరంలోనికి ప్రాణం రాహా ప్రజలు చకితులైన విషయాన్ని కూడా వినండి. ఇప్పుడు మరల సాయి నిర్వాణ కథను శ్రవణం చేయడానికి శ్రోతలు ఇబ్బంది పడతారు.
సాయి శరీరాన్ని విసర్జించిన వార్త వినడం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ ఇది సాధు సత్పురుషుని నిర్వాణాన్ని గూర్చిన వర్ణన. ఇది వక్తను శ్రోతలను పావనం చేస్తుంది. ఇది చాలా విస్తరించిపోతుందని భయం. కనుక కొంచెం కొంచెంగా శ్రవణం చేసి సంతృష్టి చెందండి. బాబా శరీరాన్ని త్యజించి పునర్జన్మ లేని ఆత్మానంద ప్రాప్తిని, అక్షయ స్థితిని పొందారు. వారు శరీరం ఉన్నప్పుడు వ్యక్తంగా ఉండి శరీరాన్ని త్యజించాక అవ్యక్తంలో కలిసిపోయారు. ఒక శరీరంలో ఉన్న అవతారానికి స్వస్తి చెప్పి సర్వజీవులలోనూ వ్యక్తమయ్యే స్థితిని పొందారు. ఒకే ప్రదేశమందు ఉండే స్థితిని వదిలి సర్వవ్యాపకత్వాన్ని పొంది సంపూర్ణ సనాతనులై ఆత్మలో విలీనమయ్యారు. సాయిబాబా అందరికీ జీవనం. సాయి సకల జీవులకు ప్రాణం. సాయి లేకుండా గ్రామవాసులు దీనులయ్యారు, దుర్బలులైపోయారు. సాయి శరీరం చేతనారహితము అవగానే అందరూ ఒకేలా రోధించారు. అలా ఆ బాల వృద్ధులు చింతాక్రాంతులై జీవచ్ఛవాల వలె అయ్యారు. ప్రపంచంలో ఉండేవారికి జ్వరం మొదలగు లౌకిక బాధలు వారి వెంటే ఉంటాయి. కానీ అవి తమ పరిమితిని అతిక్రమించి యోగులను బాధ పెట్టవు. సత్పురుషులను తమ తేజాన్ని ప్రజ్వలింపచేసి తమ శరీరాన్ని దహింపజేస్తారు. బాబా అదే విధంగా తమ చేతులతో చేశారు. జరగకూడనిది జరిగిపోయింది. సాయి మహారాజు సామ్రాజ్యాన్ని పొందారు. జనులు చాలా బాధపడ్డారు, మనసులో ఆవేదన పడ్డారు. బాబా దగ్గర నుండి వెళ్ళిపోకుండా ఉంటే ఎంత బాగుంటుంది. అంతిమ సమయంలో బాబాను చివరిసారిగా కలుసుకోలేకుండా పోయాం. వారి దగ్గరే ఉంటే దేనికైనా ఉపయోగపడేవారం. ఆ సమయానికి బుద్ధి పనిచేయలేదు అని అనేక రకాల ఆలోచనలతో ప్రజలు తమలో దుఃఖపడ్డారు. కానీ బాబా అంతఃకరణంలో ఏముందో ఎవరికి తెలుస్తుంది? వారికి శ్వాస పీల్చుకోవటంలో ఆయాసం లేదు, దగ్గు లేదు, గొంతులో ఏ బాధ లేదు, వారి ప్రాణానికి ఏ కష్టం లేదు, ఉల్లాసంగా ప్రయాణమయ్యారు. ఇప్పుడు ఇక ఎక్కడి సాయి దర్శనం, ఎక్కడి సాయి పాద సంవాహనం, ఎక్కడి సాయి పాద ప్రక్షాళనం, ఎక్కడి పాద తీర్థ సేవనం. అంతిమ సమయం సమీపించిందని గ్రహించి బాబా తమ దగ్గరున్న ప్రేమికులైన భక్తులను దూరంగా పంపివేసి వారికి అంత బాధ కలిగించారెందుకు? అంతిమ సమయంలో ప్రేమికులైన భక్తులంతా తమ దగ్గర ఉండటం చూచి బాబాకు వారిపై ప్రేమ ఉప్పొంగిందేమో. సాయుధ్యధామాన్ని చేరుకోవడానికి, ముక్తికి భక్తుల ప్రేమ బంధనం అడ్డు తగులుతుంది. వెంటనే దానిని త్రుంచకపోతే మనసు వాసనారహితం కాదు. అలా జరగకుండా శరీరాన్ని వదిలితే జీవుడు మరలా పుట్టి వెంటనే క్రొత్త బంధనాలలో చిక్కుకుంటాడు. దానితో అనేక రకాల కోరికలు, ఆశలు మొదలవుతాయి. దీనిని తొలగించటానికి సాధు సత్పురుషులు ఎప్పుడూ సావధానులై ఉంటారు. అట్లే బాబా కూడా లోక వ్యవహారాన్ని కాపాడటానికి నిశ్చయించుకున్నారు. అంతిమ సమయంలో జాగరూకత వహించి ఏకాంతంలో ప్రశాంతంగా ఏ వికల్పాలు లేని మనస్సును ధ్యేయంలో లీనం చేయాలి. అంతిమతి సాహితి ప్రసిద్ధమైన ఈ నుడిని అందరూ ఎరుగుదురు. దీనిని భగవద్భక్తులు స్వయం ఆచరిస్తారు. ఇది లోకాచార పద్ధతి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. తమ అవసన సమయానికి 14 రోజులు ముందు బాబా వజే అను భక్తుణ్ణి రామ విజయాన్ని పాటించటానికి నియమించారు. వజే మసీదులో కూర్చొని గ్రంథపారాయణను ఆరంభించాడు. బాబా శ్రవణం చేయసాగారు. 8 రోజులు గడిచాయి. ఆపకుండగా మరలా పారాయణం సాగనివ్వమని బాబా ఆజ్ఞాపించారు. 3 పగళ్ళు 3 రాత్రులు వజే చదువుతూనే ఉన్నాడు. అలా పూర్తిగా 11 రోజులు కూర్చొని
చదివి నీరసించిపోయాడు. చదివి చదివి బాగా అలసిపోయాడు. ఆ విధంగా 3 రోజులు గడిచాయి. తరువాత బాబా గంధ పారాయణము సమాప్తి చేయించారు. వజేను అక్కడి నుండి పంపివేసి తాము ప్రశాంతంగా ఉన్నారు. వజేను పంపివేయటానికి కారణము చెప్పమని అడుగుతారు. నాకు తోచిన విధంగా తెలియచేస్తాను, శ్రద్ధగా వినండి. శరీరవాసన సమయం సమీపించినప్పుడు సాధు సజ్జనులు సత్పురుషులు పురాణములను సద్గ్రంథాలను చదివించి శ్రద్ధగా వింటారు. సుఖచారులు మహాభాగవతాన్ని 7 రోజులు చెప్పగా పరీక్షిత్తు మహారాజు విని సుఖంగా శరీరాన్ని వదిలేశాడు. భగవంతుని లీలను శ్రావణం చేస్తూ భగవంతుని రూపాన్ని కళ్ళతో చూస్తూ అంతిమ కాలాన్ని గడిపిన వారు తమ శ్రేయస్సును సాధించుకుంటారు. ఇది లోకాచార పద్ధతి. దీనిని సత్పురుషులు ఎప్పుడూ స్వయంగా ఆచరిస్తారు. వారు ప్రజలకు మార్గదర్శకులుగా అవతరిస్తారు కనుక వారు ప్రజల మార్గాన్ని వ్యతిరేకించరు. భౌతిక శరీరంపై ఏ ఆసక్తి లేని వారికి శరీరవాసనం శోకావేశాన్ని కలిగించదు. ఇది వారికి సహజం. బ్రహ్మానందంలో సుఖంగా ఉన్న వారికి మాయా మోహాలు ఉంటాయి అని ఇక్కడ శ్రోతలకు సంశయం కలగవచ్చు. అల్లా మాలిక్ అనుసంధానంలో ఆత్మ స్వరూపంలో సావధానులై ఉన్నవారికి భక్తులు తమ వద్ద ఉండటము ప్రతిబింబములో అవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబాకు ప్రపంచ వ్యవహారాలు తీరిపోయాయి. పరమార్థం కూడా ఆగిపోయింది. ద్వంద్వ భావాలు నిర్మూలమయ్యాయి. వారు ఆత్మస్వరూపంలో లీనమైపోయారు. ఇదంతా అక్షరం సత్యం. ఇందులో అణుమాత్రం అసత్యం లేదు. కానీ లోక సంరక్షణ కోసం సత్పురుషులు తమ అవతార కార్యాలను చేసి కృతకృత్యార్థులవుతారు. సాధువులు కామక్రోధాది షట్ వికారాలు లేనివారు. ఎల్లప్పుడూ అవ్యక్త స్థితి యందు ఉంటారు. భక్తులను ఉద్ధరించటానికి ప్రకటమవుతారు. అట్టి వారికి మరణం ఎక్కడిది? శరీరం మరియు ఇంద్రియాల సంయోగం జననం. శరీరంతో ఇంద్రియాల వియోగం మరణం. ఈ బంధనం ముడిపడటాన్ని విడిపోవటాన్ని జనన మరణాలని అంటారు. జననం వెనుకే మరణం అంటిపెట్టుకొని ఉంటుంది. అవి ఒకటి నుండి మరొకటి విడిగా ఉండవు. జీవుని స్వాభావిక లక్షణం మరణం. జీవుని జననం అస్వాభావిక లక్షణం. మరణాన్ని చంపి బ్రతికి ఉండేవారు కాలుని తలను కాలతో అణిచివేసి స్వేచ్ఛగా అవతరించేవారు తమ ఆయుర్దానాన్ని ఖాతరు చేస్తారా? భక్తులను ఉద్ధరించే సంకల్పంతో భూమిపై అనేక అవతారాలను ధరించేవారు జనన మరణాలలో బంధింపబడతారా? ఈ రెండు మిథ్యా కల్పనలే. శరీరం నేలపై పడిపోక ముందే దాన్ని కాల్చి బూడిదగా చేసిన వారికి మరణ భయం ఎందుకు ఉంటుంది? వారికి మృత్యువు బూడిదతో సమానం. మరణం శరీరం యొక్క సహజ ప్రకృతి. మరణం శరీరం యొక్క సుఖస్థితి. జీవితం శరీరం యొక్క వికృతి అని జ్ఞానులు భావిస్తారు. సాయి సమర్థులు ఆనందఘనులు. వారు శరీరం యొక్క జననాన్ని ఎరుగరు. శరీరం అస్తిత్వం యొక్క స్ఫురణ వారికి లేదు. అటువంటి వారి శరీరానికి మరణం ఎక్కడిది? సాయిబాబా పూర్ణ పరబ్రహ్మ. వారికి జనన మరణాలెక్కడివి? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్
శరత్ బాబూజీకి श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरत बाबूजी की जय। వారికి జననమాలెక్కడివి? బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని తెలుసుకున్న వారికి శరీరంతో తాదాత్మ్యం ఎందుకుంటుంది? ప్రాణధారణ, ప్రాణ విసర్జన, అదృశ్య పరిభ్రమణ వగైరాలు వారి స్వచ్ఛంద యోగ క్రీడలు. భక్తులను ఉద్ధరించడానికి సూర్యునికి గ్రహణం పట్టిందని, సూర్యుడు పూర్తిగా అదృశ్యమయ్యాడని అంటారు. ఇది కేవలం దృష్టి దోషగుణం. సత్పురుషుల మరణం కూడా అటువంటిదే. వానికి శరీరం కేవలం ఉపాధి. ఇక దానికి అధివ్యాధులు ఎక్కడివి? ప్రారబ్ధ సంబంధంతో ఏవైనా ఉన్నా వారిని వారు పట్టించుకోరు. భక్తుల యొక్క పూర్వార్జిత పుణ్య సంచయం వలన అవతరించి భక్తుల భక్తి అవ్యక్త రూపంలో నిండిపోగా బాబా భక్తులను రక్షించడానికి ప్రకటమై షిరిడీలో కనిపించారు. భక్తుల కొరకు వచ్చిన పని పూర్తయిందని శరీరాన్ని వదిలివేశారు. బాబా ఇచ్చానుసారం శరీరాన్ని యోగాగ్నిలో దహింపజేసి తాము ఆ వ్యక్తంలో లీనమైపోయిన భక్తుల హృదయాలలో ఎక్కడిది? వారు శరీరాన్ని వదిలి పూర్వపు అవ్యక్త స్థితిని పొందారు. జడస్థితిని దాటి బాబా అవ్యక్తంతో నిండి భక్తుల హృదయాలలో దృఢంగా నిలిచినవాడు. మరణించారని అందామా అంటే మనసు దీనిని ఒప్పుకోదు. అందువలన అనాద్యవద్దులైన శ్రీ సాయి విశ్వప్రళయం వరకు అవతారం అంటారు. జనన మరణాలని అపాయాలలో ఎప్పుడు పడరు. జ్ఞానేశ్వర మహారాజు వెళ్ళిపోయారా? 300 ఏళ్ళయ్యాక మరలా దర్శనమిచ్చారు. ఏకనాథ్ మహారాజు వారిని కలిసి వచ్చి జగానికి ఎంతో ఉపకారం చేశారు. దయామయులైన ఏకనాథ పైఠానంలో జ్యోతిలా వెలిసినట్లు తుకారాం మహారాజు, దేహులో నరసింహ సరస్వతి, ఆళిండిలో సమర్థ రామదాసు వర్ధిల్లినట్లే అక్కల్కోట్ మహారాజు అక్కల్కోట్లో మాణిక ప్రభువు, హమ్నాబాదులో వలె షిరిడీలో సాయి అట్టే వెలిచారు. వారి వారి మనోభావాలను అనుసరించి ఈనాటికి అనుభవాలు కలుగుతుంటాయి. ఇట్టి సిద్ధి ప్రభావం ఉన్న వారికి మరణం ఎలా సంభవం? భక్తుల సేవా కార్యానికై శరీరాన్ని షిరిడీలో ఉంచి చరచరాలలో ఉన్న ఆత్మలో నిండి ఉన్న లీలావతిని సాయి సమర్థులు బ్రహ్మీభూతులయ్యేవారు కదా. ఇప్పుడు ఇక షిరిడీలో ఏముంది అన్న అనుమానం మనసులో పెట్టుకోకండి. శ్రీ సాయి మరణానికి అతీతులు. అసలు సత్పురుషులు అయోని సంభవులు. వారు మూర్తిభవించిన బ్రహ్మస్వరూపులు, పుణ్యాత్ములు. పరోపకార్థం అవతరించి ప్రకటమవుతారు. జనన మరణాలు అవతార పురుషులకు ఎప్పుడు ఉండవు. వారి అవతార కార్యం సమష్టి కాగానే ఆత్మలో కలిసిపోయి అవ్యక్తంలో లీనమైపోతారు. బాబా మొత్తం 3 మూలల శరీరంలోనే అష్టసిద్ధులు ఉన్నవారి ఆశ్చర్యం ప్రజల రాకపోకల వలన తరగదు. వారి ఐశ్వర్యం ఎప్పుడు సమృద్ధిగా శాశ్వతంగా ఉంటుంది. అలా వారు ప్రఖ్యాతి చెందారు. ఇటువంటి మహానుభావుని అవతారం లోక కళ్యాణం కారణంగానే సృష్టికి స్థితి లయలు ఉంటాయి. సత్పురుషులు ప్రజల ఉద్ధరణకై తత్పరులై ఉంటారు. వారికి జనన మరణాలు వట్టి భ్రాంతి. ఆత్మైకత్వ జ్ఞానం అవినాశ స్థితి. వారికి స్వప్నంలో సుఖాన్ని సంపత్తిని అనుభవించినట్లు వారి పరిస్థితి అటువంటిది. జ్ఞాన విధి అయి ఆత్మానుసంధానంలో ఎల్లప్పుడూ ఉండేవారికి శరీరాన్ని పోషించడం లేదా శరీర పతనం రెండూ సమానమే. బాబా శరీరం పడిపోగానే దుఃఖం పర్వంతం అందరినీ కూల్చివేసింది. షిరిడీ అంతా ఆహాహకారాలు, అంతటా ఒకటే కేకలు. బాబా నిర్వాణ వార్త ప్రాణంలా గుచ్చుకొని రోజూ జరిగే పనులు ఆగిపోయాయి. జనులు కలవరంతో చెల్లా చెదరైపోయారు. అమంగళమైన
ఆ వార్త వ్యాపించగానే అది అందరికీ వజ్రఘాతంలా అనిపించింది. వివేకవంతులు మౌనంగా కూర్చున్నారు. ఇతరులు గట్టిగా రోధించసాగారు. అత్యంత ప్రేమావేశంతో కంఠం గద్గదమై కళ్ళ నుండి దుఃఖాశ్రువులు స్రవించగా శివ శివ హరహర అంటూ అలిచారు. ప్రతి ఇంట్లోనూ ఈ గొడవే. గుండె దడదడలాగా ప్రజలు ఆందోళన పరిగెత్తసాగారు. శ్రీ సాయి మహారాజు శరీరావసరం గ్రామస్తులకు పూర్తిగా ప్రాణాంతకమైంది. దేవా, హృదయ విచారకమైన ఈ సంఘటన మహాదారుణం నిండిపోయింది. అక్కడ పరిస్థితి గుండెను బ్రద్దలు చేసేలా ఉంది. దుఃఖంతో ఎవరికి గొంత పెగలడం లేదు. షిరిడీ యొక్క వైభవం పోయింది. ఆ సుఖం, ఆ భాగ్యం అంతా హరించుకుని పోయింది. అందరి కళ్ళు అశ్రులతో నిండిపోయాయి. అందరి ధైర్యం సడిలిపోయింది. సప్త పురాలలో ఒకటిగా గడింపబడి బాబాని ద్వారకామయ్య నిశ్చయించబడిన ఈ మసీదు మహిమ ఎంత గొప్పది. శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना,
बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि
शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई साई बाबा साई